వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇయ్యాల కబ్జాకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే పరిస్థితి. ప్రభుత్వం వచ్చిన తర్వాత హిల్ట్ మొన్నటి వరకు చూసినాం. ఆ తర్వాత ఐడిపిఎల్, తర్వాత జేఎన్టీయూ. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు ఎవరైతే కబ్జా పెట్టిర్రో వాళ్ళ అధికార పార్టీ కండవ వేసుకున్నారంటే ఇక గతం వాళ్ళ గురించి ముచ్చట ఉండదు, వాళ్ళ గురించి న్యూస్ ఉండదు, వాళ్ళ గురించి పట్టించుకునే అధికారే ఉండదు. ఇంకా చెప్పాలి అంటే హైదరాబాద్ వాళ్ళకి ఇంకా మీ ల్యాండ్ మస్తు సేఫ్గా ఉంది, ఇక దీన్ని ఎవరు టచ్ చేయరు అని అఫీషియల్గా ఫెన్సింగ్ చేసిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. సో గతంలో మనం చూసినాం, అంటే ఇవాళ మన ఐడిపిఎల్ భూముల గురించి మాట్లాడుకుంటున్నాం, ఐడిపిఎల్ లొల్లుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఐడిపిఎల్లో ఉండ బస్తీల ప్రజల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ దీనిపైన 2003 నుంచే ఎమ్మెల్యే కాకముందు నుంచే ఒక యుద్ధం చేస్తున్నారు కృష్ణారావు గారు. సో ప్రజెంట్ నేను వాళ్ళ ఆఫీస్కి వచ్చా, ఒకసారి మాట్లాడు అన్న. నమస్తే. సో అధికారంలోకి లేకముందు, ఒక ఎమ్మెల్యే కాకముందు నుంచే దీనిపైన మీరు పోరాడుతూనే వస్తున్నారు. ఏడు వరకు వచ్చిందన్న మీ పోరాటం? మా పోరాటము చేసే ఫలితమే ఈరోజు ఐడిపిఎల్లో ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు దానికి ఆదేశాలు ఇచ్చాడు, ఎన్క్వైరీ ఆదేశాలు ఇచ్చాడు. సంతోషం అని చెప్పాము, ఇప్పుడు కూడా సంతోషం. కానీ ఎన్క్వైరీ చేసేటప్పుడు కూడా సక్రమంగా, నీతిగా, నిజాయితీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఏదో మంత్రం తుత్తు మంత్రం అనకుండా నిరుపేదలను పొట్టగొట్టే ప్రయత్నం చేయకుండా ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే వేల కోట్ల రూపాయలు దీన్ని కృష్ణార్పణ రాసినటువంటి వాళ్ళు కూడా దీనికి జవాబు చెప్పాలి. మాట్లాడితే ఐడిపిఎల్ ల్యాండ్ గురించి మాట్లాడుతున్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కొడతా ఉన్నాను. ఇంతకుముందు మీరు అన్నట్టు పార్టీల జైన్ అయితేనేమో ఒక తీరు, పార్టీల జైన్ కాకపోతే ఒక తీరు అనేటటువంటిది కాకుండా నీతి నిజాయితీగా నువ్వు తెలంగాణ బిడ్డవే కాబట్టి హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లలో అన్ని ల్యాండ్ల మీద కూడా విచారణ జరిపిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నేను నా సొంతంగా నేనే రాశా, రేవంత్ రెడ్డి గారు మీరు నా మీద ఒక పేపర్లో, ప్రధాన పేపర్లో ఇట్లా నా మీద ఇట్లా వచ్చింది, మీరు విచారణ జరిపించండి అని చెప్పి రాశా. మన పక్కకు 307 అని చెప్పేది 317 ఎకరాల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. హైడ్రా కమిషనర్ గారు వచ్చి ఫెన్సింగ్ వేశాడు. నిరుపేద తెలంగాణ నిరుపేద బిడ్డలను 280 మందిని ఉంటే గులగొట్టి వాళ్ళను నానా ఇబ్బంది పెట్టాడు హైడ్రా కమిషనర్ గారు. మరి 211 ఎకరాల ల్యాండ్ ఇవాళ 2005లో మనం ఈ ముచ్చట మాట్లాడుకుంటున్నాం, గత వారం రోజులకి. కానీ గతంలోనే మీరు దీనిపైన పోరాటం చేసిండ్రని విన్నాం. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు అసలు? 2000 నుంచే నేను నాకు నా 2000లోనే నేను దీని మీద ఐడిపిఎల్ ల్యాండ్ మీద విచారణ జరిపించమని ఎంఆర్ఓకి ఇచ్చాం. ఎంఆర్ఓ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యే గారి నాకు ఫోన్ చేయడం జరిగింది. నా ఆదేశాల ప్రకారం నేను చేస్తున్నామని చెప్పారు. ఆఫీసర్లు కూడా ఐడిపిఎల్ ఎంక్వైరీ చేసామని చెప్పారు. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు కబ్జాదారులు అనేది ఆఫీసర్లు నిర్ణయించాలి. ఆఫీసర్లు నిర్ణయించకుండా ప్రతిసారి ఒక ప్రజాప్రతినిధి మీద వేల కోట్ల రూపాయలు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేను పార్టీ మారిండు కాబట్టి ఆయన వేల కోట్లు సంపాదిస్తానికి వెళ్ళాడని ఒక మాట చెప్పినందుకు నా మీద బురద చల్లి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి దుర్మార్గులు ఉన్నారు. దాని మీద విచారణ జరిపించాలి. నేను దీని మీద కన్నా ముందు 307లో ఉన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని అదే. 307 అర్కపుడి గాంధీ, మీరు అప్పటి నుంచి చెప్తున్నారు కానీ అర్కపుడి గాంధీకి సంబంధించిన ల్యాండ్, దానిపైన ఇప్పటి వరకు గవర్నమెంట్ ఎటువంటి చర్యలు లేవు. ఆరోపణలు వచ్చినా కూడా ఆయన సపోర్ట్ చేయని పరిస్థితి. నేను అదే అంటే ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పా, ఒక పేపర్లో నా మీద 4,00,000 కోట్లు కృష్ణార్పణం అని రాసింది. నా అంతలో నేనే ఒక ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకోబడ్డ వ్యక్తిని కాబట్టి ప్రజలు కూడా నాకు ఓటేసిన వ్యక్తులు, ప్రజలు నన్ను చూసి అయ్యో మా ఎమ్మెల్యే కబ్జా పెడుతున్నా అనే వాళ్ళకి బాధ కలగొద్దు అనేది నా అంతలో నేనే నిజాయితీ నిరూపించుకోనికి నేనే లెటర్ రాశా, ప్రతిపక్షాలను ఉండి కూడా. మరి ఇలా నా నిజాయితీ పరుడు అనుకుంటే ఆయన లెటర్ రాయమానండి, జేఎన్టీ మీద రాయమానండి, జేఎన్టీ ల్యాండ్ల మీద రాయమానండి, ఆయన ఆస్తుల మీద రాయమానండి, నా ఆస్తుల మీద రాయమానండి, నా ఆస్తుల మీద రాయమానండి. ఆయన ఆస్తుల మీద గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాడా, ఆయన ఇల్లు గవర్నమెంట్ ఉందా, ఆయన ప్రాపర్టీలు గవర్నమెంట్ ఉందా, నాయ గవర్నమెంట్ ఉందా అన్నది కూడా ఆయనంతలో ఆయన విచారణ జరిపించుకుంటే నీతి నిజాయితీ ఎవడు నీతి నిజాయితీ అనేది తెలుస్తుంది. 307లో నువ్వు ఇలా అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, నాకు అన్ని క్లియరెన్స్ ఉన్నాయి, 11 ఎకరాల నాదే అని చెప్పేసి మీరు ఇలా ఆధారాలతో చూపెడుతున్నా చెప్తున్నారు. అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి హైడ్రా కమిషనర్ గారు ఫినిషింగ్ వేశాడు. అంటే హైడ్రా కమిషనర్ తప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన కాబట్టి ముఖ్యమంత్రి తప్ప నీది రైటా? ఒకటే పార్టీలో మీరు ముగ్గురు ఉన్నారు కాబట్టి, మీ కింద పనిచేసే హైడ్రా కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి, అతను హైడ్రా కమిషనర్ గారు కూడా దీంట్లో కోర్టులో ఇంక్లూడ్ అయ్యాడు.
ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. నేను ఇంక్లూడ్ అయ్యాను, గవర్నమెంట్ ల్యాండ్ 307 గవర్నమెంట్ ల్యాండ్ అని ఇంక్లూడ్ అయ్యాను. మరి ఆ గాంధీ అనేటటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేగా మా టీఆర్ఎస్లో గెలిచి ఇలా కాంగ్రెస్లోకి వెళ్ళిండు. నిజాయితీగా ఇలా ఒక అప్లికేషన్ పెట్టుకోమానండి ముఖ్యమంత్రి గారికి. నేను పెట్టిన అన్ని డిపార్ట్మెంట్కి ఇచ్చాను, సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిన, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన, పేపర్స్కి ఇచ్చిన, అందరికి ఇచ్చిన. నాకు బాధ కలిగింది అంటే ఐడిపిఎల్లో వచ్చి కవిత ఏదో మాట్లాడింది. కవిత ఐడిపిఎల్ ల్యాండ్ల విషయంలో కవిత కృష్ణారావు మాట్లాడిందేమో వేరే, కానీ ఇటు తింపి కవిత మధ్యలో మా మధ్యలో నేను నడుపుతురు తప్ప అసలైన దొంగను పక్క తప్పేరికి ఇది తీసుకొస్తారు అనేది నా ఆవేదన. ముఖ్యమంత్రి గారిని నేను ఎందుకు ట్యాంక్ చెప్పాను, నిజంగా మీరు ఇలా ఎంతోమంది ముఖ్యమంత్రి రాసినా మరి ఎవరు పట్టించుకోలేదు. నేను రాష్ట్రం ఇచ్చి స్పందించడం సంతోషం అని ఇప్పుడు కూడా స్పందించడం సంతోషం. కానీ అదే పాయింట్లో 307 కూడా మీ ఆధీనంలోనే మీ ఆఫీసర్సే ఫిన్సింగ్ వేశారు. ఆ ఫిన్సింగ్ వేసిన ల్యాండ్ను మీరు ఇలా గవర్నమెంట్ ల్యాండ్ అని మీరే చెప్పారు, మీరే హైడ్రా కంపెనీ గారు ఫిన్సింగ్ వేశారు. మీ ఎమ్మెల్యే గారు టీఆర్ఎస్లో గెలిచి మీ దాంట్లోకి వచ్చినటువంటి ఎవరైతే ఉన్నాడో అతని మీద మీరు ఇదే రకంగా ఆదేశాలు ఇస్తే ఇంకా బాగుండేది. ఇప్పటికైనా మీరు ఆలోచన చేసుకోమని తెలియజేస్తాం. అయితే ఇక్కడ ఇంకొకరి చాలా పెద్ద డౌట్ ఉంది అందరికి. ఆదేశాలు జారీ చేసారు, చేతులు దుప్పుకునే పరిస్థితికి వస్తుందా? ఎందుకంటే ఇందులో ఉండే ల్యాండ్స్ అందరూ కూడా బిగ్ హెడ్. కృష్ణారావుకు సంబంధించి ఏ ఒక్క గజం భూమి లేదన్న సంగతి అందరికైనా క్లియర్. కానీ ఈ మిగతా ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా అధికార పక్షంలో ఉండడం, ముఖ్యమంత్రి అన్నలు తమ్ముళ్ళు చుట్టాలు ఉండడం, ఇవన్నీ ఉన్నాయి. అసలు సరిగ్గా జరుగుతుందా ఈ విచారణ? నాకు భయమైంది ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళ అన్న సంపాదించుకుంటారు, బడాబాబు సంపాదించుకుంటారు అనేది వాళ్ళు తేలుతుంది ఖచ్చితంగా. వాళ్ళు తప్పిస్తే తప్పు అవుతుంది. కానీ నాకున్న ఏంటంటే ఇంద్రనగర్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు 70 ఏళ్ళ వచ్చిన బిడ్డల మీద అటు ఇటు దింపి వాళ్ళను తొలగిస్తారేమో, వాళ్ళకు అన్యాయం జరుగుతుందేమో అన్నటువంటి ఆవేదన నాకుంది. వాళ్ళ తెరువుగిట వచ్చినా నా పానమని వదులుకుంటా తప్ప వాళ్ళని కాపాడుకుంటా, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఏది ఉన్నా మీరు విచారణ జరిపించండి. ఎవరైతే నా మీద రాసినటువంటి పేపర్లు కూడా మళ్ళొకసారి విచారణ జరిపించుకోండి. నేను రాపిచ్చారా, నువ్వు రాశావా, మీరు రాశారా, అది చూసుకోండి. అదే దీని మీద ఇంతమంది ఛానల్స్, మీరు మాట్లాడుతున్న ఛానల్స్ అందరూ కూడా దీని మీద ఇస్తారు. 317 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పినటువంటి దాని మీద ఎందుకు వెళ్ళట్లేదు? జేఎన్టీలో ఉన్నటువంటి 89 ఎకరాల ల్యాండ్ 100 ఎకరాలు జేఎన్టీకి ఇస్తే 11 ఎకరాల ల్యాండ్ లేదు అని ఉన్నది. 11 ఎకరాలు ఎవరు ఆధీనంలో ఉంది? నిరుపేదలకు అమ్మారు దాంట్లో. ఆ నిరుపేదలకు అమ్మిన వాళ్ళు ఎవరు? ఆ దొంగలను కూడా బయట తీయమంటున్నాం. ఒకటే చేసి చేతులు దులుపుకుంటాం అయిపోతుంది. ఇదేమో అంటే ఒక పేపర్లో రాయంగానే ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే గారు ఒక 20 మంది ఎమ్మెల్యేలను పోయి 307 ఇలా అక్రమాలు జరిగాయంటే ఒక 20 మంది ప్రొటెస్ట్ చేసినాక కూడా దాని మీద మీరు విచారణ జరిపించలేరు అంటే ఆ ఎమ్మెల్యేని కాపాడనీకే ఇది జరుగుతుందన్నటువంటి అనుమానాలు వస్తున్నాయి. నేను ముఖ్యమంత్రి గారు మీ ఛానల్ ద్వారా మీరు ఖచ్చితంగా ఇది విచారణ జరిపించేదానికి మీ ఛానల్ కూడా సహకరించమని, దాన్ని కూడా అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఇలా కలెక్టర్ని చెప్పానండి, ఏ ల్యాండ్ అంటే గవర్నమెంట్ అంటుండు, ఎవరు హైడ్రా కంపెనీ ఆడితే గవర్నమెంట్ అంటున్నాడు. కోర్టులో వేసావు. నువ్వు కోర్టులో వేసినప్పుడు ఆ పూర్తి ఆధారాలు ఇవ్వకుండా ఇట నువ్వు కోర్టుకు ఆధారాలు ఇవ్వకుండా చేతులు దులుపుకుంటే ఆ దొంగ గురి పొద్దుల పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలా నువ్వు తప్పించే ప్రయత్నం చేసినా వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ మేమే వస్తాం. ఖచ్చితంగా ఈ భూముల మీద, హైదరాబాద్ భూముల మీద మీరు ఖచ్చితంగా విచారణ జరిపిస్తాం. ఇంతకుముందు గతంలో మీరే ఉండే కదా, మీరు ఎందుకు విచారణ జరిపించారంటే మేము ఉన్నప్పుడే ఇవన్నీ కాపాడాం. 2014 నేను గెలిచాను. 2000నే నేను ఐడిపిఎల్ ల్యాండ్ రక్షించమని చెప్పి లెటర్ రాశాను, విజిలెన్స్కి రాశాను, అదేవిధంగా పోలీసు రాశాను, ఎంఆర్ రాశాను, కలెక్టర్ రాశాను. అన్ని పేపర్లు ఉన్నాయి. రేపు పొద్దున్న విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా ఇస్తా. ఈయన విజిలెన్స్ అధికారులు ఇలా ఆదేశాలు ముఖ్యమంత్రి ఇచ్చారో విజిలెన్స్ అధికారుల పూర్తి సహకారాలు అందిస్తా. నేను ఏది కావాలన్నా, ఏ సహకారం ఏమన్నా ఆ సహకారం, ఆ ల్యాండ్ల విషయంలో కృష్ణారావు తప్పున్నా నేను దేనికి సిద్ధం. కానీ చిన్న చిన్న గరీబులు పడకుండా ఎమ్మెల్యేలు నా మీద ఇలా మీరు ఒక పేపర్ రాశాను, ఆదేశాలు ఇచ్చారు, చాలా సంతోషం. నేను పెట్టిన లెటర్ మీదే వచ్చిందని నేను అనుకుంటున్నాను. 100% నేను పెట్టిందని. ఇవాళ కవిత మాట్లాడినా, పక్కకున్న 10 మంది ఎమ్మెల్యేలు మాట్లాడినా, కొన్ని ఛానల్స్ పడని ఛానల్ మాట్లాడినా నిజాయితీ బయటికి రావాలి. కాబట్టి 307 ఎందుకు అడుగుతుంటే నిరుపేద బిడ్డలు 280 ఇండ్లు నువ్వు గులగొట్టావు. దాన్ని గులగొట్టి ఇలా కాంపౌండ్ కట్టడానికి కౌన్సిలింగ్లో
5,80,00,000 శాంక్షన్ చేశావు. అది 317 ఎకరాల ల్యాండ్ ఉంది. 20 ఎకరాలకి కాంపౌండ్ ఎందుకు కడుతున్నావు? ఇంకా కడమదానికి ఎందుకు కాంపౌండ్ కట్టట్లేదు? ఏంది మీ మతం? అది కూడా ఒక మంచి ఛానల్లో దీని మీద పూర్తి విచారణ జరిపించండి. నిరుపేదలకు సాయం చేయండి. ఒకవేళ రేపు పొద్దుగాల గాంధీ గెలిస్తే గాంధీకి ల్యాండ్ వస్తుంది. ఒకవేళ నేను గెలిస్తే ప్రజలకు వస్తుంది, నాకు రాదు. నాకు వస్తుందా ల్యాండ్ 307 రేపు గెలిస్తే గవర్నమెంట్ నాదే అని తేలి రేపు కోర్టు ఇది గవర్నమెంట్ ల్యాండే అని డిక్లేర్ చేస్తే కృష్ణారావుకి అయితే రాదు కదా, నిరుపేద బిడ్డలకు వస్తుంది. అందుకే నేను ప్రజల గురించి కొట్లాడుతున్నా. ఈ 2 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నా కాబట్టి నా మీద రకరకాలుగా రాపిస్తున్నారు. రాపించినా భయపడను. నేను సచ్చిందాకా కూడా ప్రజల కొరకు ఉంటా, ప్రజల గురించి పోరాడతా. ఎన్ని విచారణలు వేసినా అన్నిటికీ సమానం చెప్తా. కానీ ఆస్టీస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ మీద, ముఖ్యంగా కుక్కడపల్లిలో ఉన్నటువంటి కాన్షియస్లో నయ శాసనసభ్యుని కాబట్టి నా కాన్షియస్లో గవర్నమెంట్ ల్యాండ్ల మీద కూడా విచారణ జరిపించమని కూడా లెటర్ పెట్టినా, దాన్ని కూడా విచారణ జరిపించండి. జనరల్గా కాంట్రవర్సీకి 100 అడుగులు కాదు 1000 అడుగుల దూరంలో ఉంటారు. ఏ విషయంలో కూడా జోక్యం చేసుకొని ఒకరిని విమర్శించే పరిస్థితిలో చూడలేం. కానీ ఇప్పుడు సవాల్ విసురుతున్నారు, మీకు నిజంగా దమ్ముంటే దీనిపైన కరెక్ట్ ఎంక్వైరీ చేయండి అని. ఎందుకంత ఫైర్ బ్రాండ్గా మారిండ్రన్నా మీరు ఒకసారి? ఇప్పుడు నేను రాజకీయంగా 40 ఏళ్ళు వచ్చిన తల్లి. ఏజ్ ఎంతో నాకు అంత తెలియదు. నా బిడ్డను నా మనమన లేదు ఉంటావు నాకు తెచ్చివాడు. 40 ఏళ్ళ నుంచి నేను 20-25 ఏళ్ళ నుంచి మా విలేకరులు అయితే ఇంటి వస్తాడు, తిట్టితారు, నువ్వు కబ్జాదారుడు అని వెళ్ళిపోతారు. ఇప్పుడు బయటపడాలంటే ఎప్పుడు కూడా బయటపడాలి, ఎన్నిసార్లు బాధపడాలి? పోనీ నేనంటే బాధపడకుండా రాజకీయాల అనుభవం కాబట్టి రాజకీయ నాయకులు అందరం అంతే, అతను నేను అంతే, వాళ్ళే అంతే, ఈ రాజకీయ నాయకులు తిట్టుకుంటాం అనుకో. నా కుమారుడిని తీసుకొచ్చారు ఇలా. నా కుమారుడు ఎప్పుడు కూడా రాజకీయంలో లేడు, రాజకీయాల్లో ఇక్కడ తిరిగినోడు కాదు. నా ఎలక్షన్లో వచ్చి నా ఎలక్షన్లో ఒక 2-3 రోజులు మా ఫ్యామిలీ తిరిగి దండం పెట్టి పోయేది తప్ప ఎప్పుడు రాజకీయ ఇన్వాల్వ్ కాదు. నా తమ్ముళ్ళు ఇన్వాల్వ్ కాలే, మా సిస్టర్ ఇన్వాల్వ్ కాలే, మా ఫ్యామిలీ ఎక్కడ కృష్ణారావు ఇన్వాల్వ్ అవుతాడు. మీరు పిల్లలతోని ఎందుకు చేసుకుంటున్నారు? మీ పిల్లలు నేను ఏమంటున్నానా? మీరు నా పిల్లల్ని గుంజవలసిన అవసరం ఏముంది? నా పిల్లలు తప్పు చేస్తే గుంజు. ఏనో 376 ఏడు ఉందిరా అంటే కుక్కడి పెళ్ళి ఉంది అంటారు, డూప్లెస్ ఉన్నాయంటారు. 376 ఏడు ఉందిరా అంటే ఎంఆర్ఐ చెప్పరు, వాళ్ళు చెప్పరు, ఎవరు చెప్పరు. కుకుడుపల్లి ల్యాండ్ ఏంటంటే ఆధారాలు లేవు, మాట్లాడుతారు. ఒక చదువుకున్న పిల్లగాడు ఇలా ఎదిగే పిల్లగాళ్ళను మనం ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేయాలి తప్ప ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా బిడ్డలు ఉన్నారు. రేపు పొద్దున వాళ్ళ గురించి మేము మాట్లాడితే వాళ్ళు ఎంత బాధపడతారు? పిల్లలు తెరువు రాకండి, పిల్లలు తప్పు చేస్తే రండి. కానీ నువ్వు పిల్లలకు మంచి ఉద్దేశం ఇస్తున్నారా, మీరు ఇలా చెడు ఉద్దేశం ఇస్తున్నారా? ఇది తండ్రులు చేసిన తప్పులు పిల్లలు చేస్తారని అనుకుంటారా? తండ్రులు తప్పులు చేసినా పిల్లలు చేసే స్థితిలో లేరు. ఇలా వాళ్ళకు అన్ని తెలుగులు ఉన్నాయి. రాజకీయంలో ఉన్నాం కాబట్టి నాకు పోటీకి నడవాలి, పార్టీ పరంగా నీ పార్టీకి నా పార్టీకి పోటీ నడవాలి. అంతేగాని పిల్లలను తీసుకొచ్చి వదిలిపెట్టి పిల్లల మీద అబండాలు వేసి ఫోటోలు వేసి, అది కూడా ఫోటోలు వేస్తున్నారు. ఒక ఛానల్ నేను చూసిన ఫోటోనే వేసాడు ఒక చిన్న డైరెక్టర్ నుండి. ఈయన కబ్జా పెట్టాడు, కబ్జా పెట్టిన ఆధారాలు చూపెట్టాలి. పోయి కబ్జా పెట్టిన ఏదో తెల్ల పేపర్ పెట్టుకొని కబ్జా పెట్టాడు అంటే ఇక్కడ రైటింగ్ తెచ్చిన స్టాంప్ వేయించిన కబ్జా పెడితే చూపెట్టండి. నేను గాంధీ గారిది ఇలా చూపెట్టిన 307 20 మంది ఎమ్మెల్యే తీసుకుని సైడ్ పోయినా, అయ్యా దీంట్లో జరిగింది, నా అన్యాయం జరిగింది, దీని విచారణ జరిపించమని అడిగా. అట్లా వండి నేను తీసుకుని ఎక్కడ లేకుండా అడ్డమైనట్టుగా మాట్లాడి పిల్లల మీద వేసి నా పిల్లలను బదనాం చేయాలి, నా దొరకట్లేదు, వాళ్ళ పిల్లలను బదనాం చేసే ఆనందంగా ఉంటాం. మీ పిల్లల గురించి నేను వచ్చినప్పుడు నువ్వు రమ్మన్నా నీ పిల్లల గురించి నేను రాను, ఏ పిల్లల గురించి నేను రాను. ఎందుకంటే పిల్లలు వాళ్ళు మనకు పుట్టినటువంటి పిల్లల మీద అబండాలు వేయడం మంచిది కాదు. ఒకరు అది ఉంటే తల్లిదండ్రులు సర్దిద్దుకుంటారు, సల్లం చేస్తారు. కానీ పిల్లలు తెరువు వచ్చినప్పుడు మంచిది కాదు. రాజకీయంలో ఏ రాజకీయ నాయకుడైనా పిల్లల గురించి మాట్లాడొద్దు, భార్యల గురించి మాట్లాడొద్దు. మనం కొట్లాడుకుందాం, మనం మాట్లాడుకుందాం. వాళ్ళు తప్పు చేస్తే నీ కొడుకు తప్పు చేసి చెప్పు, చూపెట్టు, ఆధారాలు చూపెట్టు, అప్పుడు జవాబు. తప్ప ఆధారం లేకుండా ఒక టీవీలో వేయడం అని ఉంటే ఈసారి ఖచ్చితంగా నేను ఇదే సిద్ధం పెట్టుకున్నా. అవసరమైతే రాజకీయమైన పని చేసుకుంటా తప్ప మా అబ్బాయి మీద అనఫిషియల్గా తప్పు చేయకుండా, ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకుండా మీకు ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తే నేను న్యాయస్థానానికి వెళ్తే లీగల్ నోటీస్ పంపుతా. అవసరమైతే రాజకీయం కూడా దూరం అయితే తప్ప ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. మీకు కూడా లీగల్ నోటీస్ వచ్చిందని విన్నాం. మీకు వచ్చింది, ఇప్పుడు నేను చూస్తే కదా, ఇంతకుముందే చూస్తే కదా. ఆయనది ఏమని వచ్చింది, ఎమ్మెల్సీ అనిల్ కుమార్ అని వచ్చింది. మరి ఎమ్మెల్సీ అనిల్ కుమార్ ఎవరు నాకు ఐడియా లేదు. నేను కూడా దానికి జవాబు ఇచ్చిన. నేను లీగల్ నోటీసు కవిత తల్లికి పంపించిన.
నాకన్నా చిన్నపిల్ల ఆమె 40 ఏళ్ళు ఉంటుందో, నాకు 40 ఏళ్ళు ఉంటుంది. కాబట్టి పంపించిన ఆ అమ్మాయికి ఇప్పటికైనా నేను మీ ద్వారా మళ్ళీ అడ్వైజ్ చేస్తున్నా, నువ్వు ఆవేశం తగ్గించుకో, ఆలోచన పెంచుకో, భవిష్యత్తు దిక్కుంది. తండ్రి నేర్పించి కర్ణ నేర్పించి మీ పార్టీన 60 ఏళ్ళు 60 లక్షల మంది ఉన్నటువంటి కార్యకర్తలు, ఇలా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మీ నాన్న కింద మీ నాన్న ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్న ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. నువ్వు మట్టి వస్తున్నావు, నువ్వు ఆలోచన చేసుకొని ఎదిగే ప్రయత్నం చేయి, ప్రజా సేవ చేసే ప్రయత్నం చేయి. ఎవరు ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే పిల్లల్ని ఎమ్మెల్యేని తిట్టుకుంటూ పోతే ఎవడు కూడా తల్లి, నీ గుణం మార్చుకో. ఇప్పటికైనా నీ దగ్గర ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్ళు, నీకు ఆధారాలు ఉంటే కానీ ఇటువంటి పనికిరాని దాంట్లో పేపర్లో రాపించి మేము చెదు దులుపుకుంటామంటే అది నీ కూడా పిల్లలు, 2 పిల్లలు ఉన్నారు అని అనాలా? నేను మాట్లాడితే నువ్వేం తట్టుకోలేవు. ఆ పిల్లల దగ్గర నేను రాను, నాకు అవసరం లేదు. నువ్వు విచారం సిద్ధం అన్నావు, నేను విచారం ఇచ్చాను. నువ్వు ఐడిపిఎల్ మీద నువ్వు అనలేవు. నీ భర్త విషయంలో అందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నాడు అని పేపర్ ఫోటోతో సహా చూపెట్టాడు నీకు. అది పట్టల్యాండా ఐడిపిఎల్ ల్యాండా అనేది గవర్నమెంట్ నిర్ణయించాలి, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించాలి, కోర్టు నిర్ణయించాలి. వాళ్ళ పట్టల్యాండ్ అయితే నీకవుతుంది. ఆరోపణలు వచ్చాయి, నేను చేసిన ఆరోపణ కాదు అది. ఎంప్లాయీస్ వచ్చి మా ఎంపీ గారి దగ్గరకు వచ్చి, మా ఈటరాజన్ దగ్గరకు వచ్చి ఉన్న ఎంప్లాయీస్ పోయి ఓనర్స్ వచ్చి చెప్పారు ఇట్లా కబ్జా పెట్టిందని. టీవీ 9లో వచ్చింది కూడా, కొన్ని పేపర్లో రాశారు కూడా. ఆ బేస్ చేసుకొని నేను మాట్లాడాను. మాట్లాడిన దానికి నువ్వు వాళ్ళకు మాట్లాడిన వాళ్ళని వదిలిపెట్టి ఇక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేదు అని చెప్పి 2017 2307 సర్వే నెంబర్కి వచ్చి నేను గాంధీ గారు కబ్జా పెట్టాను 12 ఎకరాలు, ఆయన సంగతి చూస్తాను 4 రోజులు అని చెప్పింది తల్లి. 4 రోజుల తర్వాత వచ్చింది లేకపోయింది, ఆ కాంచం తిరిగింది. ఒక్క మాట కూడా ఆ గాంధీ గారిని కానీ ఆ ఎమ్మెల్యేను అనలేదు. తెల్లవారు నన్ను తిట్టింది. మరి ఆడ 12 ఎకరాలు కబ్జా అయింది నువ్వే చెప్తివి, ఇక వచ్చి ఒక మాట మాట్లాడకపోతే నన్ను తిడుతుంది. మరి ఆ 12 ఎకరాలు ఏదో నువ్వు గవర్నమెంట్ అంటావా, గాంధీ కబ్జా పెట్టిండు నువ్వే చెప్పావు కదా, కబ్జా పెట్టిండా లేకపోతే అది క్లియర్ చేసినావా అని నువ్వు జవాబు చెప్పాలి. సో జనం జాగృతి బాట ఏందో కానీ జాగృతి బాట పక్కన పెడితే జనాలను ఇబ్బంది పెట్టే బాట కవితక్క చేస్తుందని క్లియర్ కట్ లైన్లు అర్థమవుతుంది. చెప్పడంలో ఒకటి, కవితక్క చేసిన ఆరోపణల వల్ల ఇక్కడ ఇందిరానగర్ బస్తీ వాసులకి 5 రోజుల నుంచి నీళ్ళు లేక తిప్పలు పడుతున్నారు. ఈ ఆరోపణకు అది నిలువెత్తు నిదర్శనం. రెండో ఎగ్జాంపుల్ ఏం తెలుసా, నిజంగా కబ్జాల పైన కవితక్క కొట్లాడుతుంది అని అంటే కంప్లైంట్లు చేయాలి. సో అందరిపైన కంప్లైంట్లు చేసుకుంటూ పోవచ్చుగా. మరి అరకపుడి గాంధీని ఎందుకు వెనకేసుకొని వస్తుందంటే ఆయన కాంగ్రెస్. అంటే ఇప్పుడు కవితక్క మాట్లాడుతుంది జనం జాగృతి బాటలే జాగృతి జెండా కింద కాదు, కాంగ్రెస్ జెండా కింద అని రెండోసారి నిరూపణ అయింది. నిజంగా బీసీ వాదాన్ని ఎత్తుకుంటే ఇప్పటివరకు ఈశ్వరాచారి ఇంటి గడప కూడా దొక్కలేదు. మరి ఇప్పుడు ఎవరి బాటలు పడుతుంది, ఎవరు జెండా కింద కవితక్క పనిచేస్తుంది అనేది అందరికీ అర్థమయ్యే పరిస్థితులు ఉంది.